నమస్కారం. మొదటి కథలో మనం సహజ నాయకత్వం గురించి చెప్పుకున్నాం. రెండవ కథలో సహజ నాయకత్వంతో పాటు బృంద నాయకత్వం ఎట్లా అడగాలి అనే మాట చెప్పుకుందాం. ఒకసారి మనం కృష్ణాష్టమి పండుగను గుర్తు తెచ్చుకుందాం. గోపాలకాలు కూడా అంటారు కొన్ని చోట్ల. ఈ కృష్ణాష్టమి రోజు ఉట్టి పైన కడతారు, చాలా ఎత్తులో కడతారు. ఊరేగింపుకు పోతున్న వాళ్ళందరూ కూడా ఆ ఉట్టిని కొట్టే పండుగ చేసుకోవాలి. ఉట్టిని కొట్టాలి, చాలా ముంతను తాగాలి, తీసుకొని పడేయాలి. ఆ క్రమంలో మీరు అక్కడ జరిగే ప్రక్రియ చూడండి. ఎంత ఎగిరినా ఉట్టి అందత. కానీ ఏం చేస్తారు, 8 మంది బలిష్టమైన వ్యక్తులు ఒక వలయంగా నిలబడతారు. వాళ్ళ భుజాల మీద, ఒక్కొక్క ఇద్దరు భుజాల మీద మరొక వ్యక్తి ఎక్కి నలుగురు వాళ్ళ భుజాల మీద నిలబడతారు. ఆ నలుగురి మీద మరొక ఇద్దరు ఎక్కి వాళ్ళ భుజాల మీద నిలబడతారు. ఆ తర్వాత అందులో మొత్తం మీద ఉన్న వాళ్ళలో చిన్న పిల్లవాడిని చూసి ఆ చివరి ఇద్దరు భుజాల మీద ఎక్కిస్తారు. అప్పుడు ఉట్టి కొడతారు. అంటే బృంద నాయకత్వం అంటే దానికి మంచి ఉదాహరణ ఇది అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పని ఒక్కడితో కాదు. 8, 4, 12, 4, 12, 14, చివరి పడి 15 మంది నిలబడితే అది బృంద నాయకత్వం. అందులో పెద్ద నాయకుడు కింద ఉన్నాడా పైన కొట్టాడా ఎవరు చూడరు. ఎవరైతే కింద ఉన్నా పైన ఉట్టి కొట్టినా కొట్టకపోయినా ఎవరైతే ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నారో ఆయన పేరు ధరుస్తారు. ఫలానా మల్లయ్య గారు ఈ ఉట్టి కొట్టే దానికి నాయకత్వం వహించాలి. ఆ మల్లయ్య ఒక్కడే పైకెక్కి ఉట్టి కొట్టాలనుకుంటే మొత్తం కుప్పగిలిపోతుంది. ఎందుకంటే మల్లయ్య లావుగా ఉండొచ్చు, బలువుగా ఉండొచ్చు, ఎత్తు శిస్తు బాగా ఉండొచ్చు. అందుకని ఈ ఉట్టి కొట్టే దానిలో కృష్ణాష్టమి రోజు ఈ బృంద నాయకత్వం 15 మంది కలిస్తే లక్ష్యం ఏమిటి? ఉట్టి కొట్టడం. ఉట్టి కొట్టి లక్ష్యాన్ని చేరుకోవడానికి బృంద నాయకుడు కింద ఉన్నాడా, మధ్యన ఉన్నాడా, పైన ఉన్నాడా అని చూడడం. పిల్లవాడిని ఎక్కిస్తే ఈ భుజాల మీద బరువు, అంటే కింద ఉన్న వాళ్ళ భుజాల మీద బరువు తక్కువవుతుంది. అందుకని బలిష్టంగా ఉన్న వాళ్ళని మొదటి వలయంలో నిలబడతారు. రెండో వలయంలో అంతకంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళను నిలబడతారు, పిల్లలు. ఆ తర్వాత అంతకంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళను, చివరికి చిన్న పిల్లవాడైనా సరే వీళ్ళ భుజాల మీద చకచక ఎక్కి ఉట్టి కొట్టేస్తారు. అందుకనే సహజ నాయకత్వంతో పాటు బృంద నాయకత్వాన్ని తెచ్చుకుంటే లక్ష్యం చేరిన తర్వాత ఆ లక్ష్య సాధనకు ఎవరు కృషి చేశారో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరయ్యారో మనం ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది, సమాజం గుర్తిస్తుంది. కానీ నేను బలిష్టంగా ఉన్నా సరే నేనే నాయకుడిని కనుక ఈ బృందానికి నేనే పైకెక్కాలంటే మొత్తం కుప్పగొలిపోతుంది. జరుగుతుంది అది. ఇవాళ నాయకత్వం లేని దాని కారణం ఏంటంటే సహజ నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం, అన్నిటికంటే బృంద నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం. బృంద నాయకత్వం కాదు, అన్ని నేనే అనే అహంకారం పెరిగి నాయకులు పతనం అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు చూడండి. ఇవాళ సహజ నాయకత్వం మృగ్యమై, అట్లాగే బృంద నాయకత్వం మృగ్యమై అన్ని తానే అన్నై చేస్తున్న క్రమంలో మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎట్లా తిరస్కరించారో చూసినాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి. దేశవ్యాప్తంగా అవినీతి అహంకారానికి పరాకాష్ఠ చేరిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అట్లే తృణీకరించారు ప్రజలు. దేశంలో అహంకారం ఎక్కువ, అన్ని మోడీ గ్యారంటీ అంటే మోడీని కూడా ఇంతకే ఉండు, తగ్గకుండా నీకు మరొకసారి అవకాశం ఇస్తాం, ఇంతకంటే పెంచమని ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు. అందుకని సహజ నాయకత్వం, పుట్టుకతో నాయకులు ఎవరు కాదు, ఎదుగుతూనే అవుతాను. కానీ సహజ నాయకత్వంతో పాటు బృంద నాయకత్వం అన్నీ నేనే చేశాననకుండా అపజయాలకేమో తను బాధ్యత వహించి విజయాలను అందరికీ పంచితే. అందుకనే అపజయం అనాథ అంటారు, కాకుండా ఉండాలి. విజయాలను అందరికీ పంచినప్పుడు మాత్రమే సరైన నాయకత్వం ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే బృంద నాయకత్వాన్ని పెంపొందించే పని చేయాలని విజ్ఞప్తి. నమస్కారం.